హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి ఎలాగొడితే మనం బతకలేమా? ఛత్తీస్గఢ్ వచ్చినాం కళ్ళమ్మనికి. ఇది ఛత్తీస్గఢ్ బండి, అన్నయ్య, మోకు, ఇది నేను. హాయ్, గుడ్ మార్నింగ్. కళ్ళు తీసుకుని వస్తా పోయి. ఇంటికాడ నుంచి 10 కిలోమీటర్లు వచ్చినా ఇంకా చెట్లు వస్తలేవు మనకి. వచ్చేసినాం ఇంకా ఈత వనంలోకి వచ్చినాం. ఈ డబ్బాలన్నీ దింపుకొని దానికి గీత పెడితే కథం. ఈ డబ్బా ఆ డబ్బా అన్నీ కలిపి 2 డబ్బాల నిండా నింపాలి. కళ్ళు నైట్ వేసేసిరా. వస్తుంది. ఈ మన సైడ్ ఇంత పెద్దగా ఉండవు కానీ ఈతకాయలు చిన్నగా ఉంటాయి. చెట్లు కూడా పెద్దగా ఉన్నాయి, ఈతకాయలు కూడా పెద్దగా ఉన్నాయి. ఈడున్నాను చెట్లు ఉండవు. ఇంత లడ్డుగా కావుగా మొదలు మనవి సన్నగా ఉంటాయి తెలంగాణలో. అది చెట్లు ఎక్కితే నిండింది. ఎక్కేటప్పుడు ఎట్లుండో ఇప్పుడు ఎట్లుండి ఇప్పుడు అన్నయ్య. ఇళ్ళలో స్నానాలు ఉండవు, వాగులలోనే, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా. ఈ చెట్టు అయితే ఫుల్ కళ్ళు అయ్యి బయటికి వస్తుంది. కళ్ళు ఆ డబ్బా నిండి బయటికి వస్తుంది, ఉట్టుతుంది కిందికి. మామయ్య ఫస్ట్ చెట్టు కింద పోస్తుండు, డబ్బా నింపిండు ఒకటే చెట్టు. నిండింది, అది కూడా నిండి కారుతుంది కదా. ఈయననే శేఖర్ అన్న వాళ్ళ గురువు, ఎలుగురు సత్తయ్య. ఓళ్ళ తాళ్ళు లెక్క అంటే ఛత్తీస్గఢ్లో ఈదులు ఎక్కుతుండు. టెక్నాలజీ ఎంత ఇంజనీరింగ్ వర్క్ ఉంది చూడన్న. ఒక చెట్టు ఎక్కడంలో అంత బ్యాలెన్స్ చేసుకొని ఒక చేతిలో పట్టుకొని ఒక మొత్తం బయటకు వెళ్తుంది చూడు. ఇంత ఇంజనీరింగ్ వర్క్ చేసినా ఇక్కడ లోకల్ దొంగలు దాన్ని ఆల్రెడీ ఊడ్చుకొని పోయారంట. మామయ్య కనిపెట్టేసిండు, సీనియర్ కాబట్టి ఎమ్మట కనిపెట్టాడు. ఒకడు ఊడ్చుకొని పోయిండు, ఆయన ఒక డబ్బా అయింది అంటుంది. 2 క్యాన్లు నిండా నింపుకొని ఇంటికి పోయినాక అమ్మాలి. ఇక ఇంటికి పోయినాక పెడతా ఎట్లా అమ్మేది ఏంది, ఛత్తీస్గఢ్ కష్టాలన్నీ పెడతాడు. బాయ్ ఫ్రెండ్స్.